వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతన్పల్లి దగ్గర గోదావరి నదిపై బ్యారేజ్తో కూడిన ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఫిబ్రవరి 19న సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హడావుడిగా శంకుస్థాపన చేశారు. తెలంగాణ వాదాన్ని మట్టి కర్పించేందుకు గత ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టు తొలి దశ ద్వారా 3,60,000 ఎకరాలకు, రెండో దశలో 4,40,000 ఎకరాలకు నీరందించే విధంగా పథకం రూపొందించారు. 9,200 కోట్ల రూపాయల మేరకు పరిపాలన అనుమతి మంజూరు ఇచ్చిన పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టకుండా కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తోందని విమర్శలొస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా 11 అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా పట్టించుకోకపోవడంతో శ్రీరామ్ సాగర్ ఎండిపోయింది. బాబ్లీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి కంతన్పల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేస్తామని, 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. వ్యూహాత్మకంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటన ఇచ్చారు. కంతనపల్లి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలోని రెండవ దశలోని 4,40,000 ఎకరాలకు, 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశాలున్న నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి మంచి అవకాశం ఏర్పడింది. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కంతన్పల్లిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే కొన్ని లాభాలున్నా ఇప్పట్లో తెలంగాణ భూములకు సాగునీరు రాదని అంటున్నాయి. ఎన్నికల కంటే ముందు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజల ఓట్లు దండుకోవడానికి కంతన్పల్లి ప్రాజెక్టును ఎన్నికల కంటే ముందు 10-15 రోజుల ముందు అక్కడ శంకుస్థాపన చేసి ఓట్లన్నీ దండుకొని ఈరోజు ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని చెప్పి, మరి దానికి 500 మెగావాట్ల విద్యుత్ అక్కడ ఉత్పత్తి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి పొన్నాల లక్ష్మయ్య గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరుతో కంతన్పల్లి నిర్మాణంలో మాయ చేస్తున్నారనే అనుమానాలుస్తున్నాయి. ఆలు లేదు చులు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందు 900 కోట్లతో నిర్మించ తలపెట్టిన కంతన్పల్లి ప్రాజెక్టుకు ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారనే నెపంతో మరింత కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఈ భారీ ప్రాజెక్టును కావాలని ప్రభుత్వం నిధులలేమితో జాప్యం చేస్తుందనే విపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ స్టాలిన్తో రమేష్, టీవీ9 వరంగల్.